కేసీఎఫ్ న్యూస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్రాభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ హై స్కూల్లోను, గవర్నమెంట్ స్కూలు, అవంతి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీఐ బ్యాంకులోను మరియు తాళ్లపూడి గ్రామం ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా కూడా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరంకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లుగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం డీసీసీ కార్యాలయం వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జిల్లాల్లో మండల అధ్యక్షులుగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. కొవ్వూరు పట్టణ అధ్యక్షులుగా బచ్చు బుజ్జిబాబు, కొవ్వూరు రూరల్ మండల ప్రెసిడెంట్ గా సుంకర కృష్ణారావు, చాగల్లు మండల ప్రెసిడెంట్ గా మట్టా సుబ్బారావు, తాళ్లపూడి మండల ప్రెసిడెంట్ గా కొడమంచిలి చంద్రశేఖర్లను నియమించినట్లుగా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచనామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో జరుగుతున్న శివరాత్రి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అద్నాన్ నాయమాస్మి పరిశీలించారు. ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మన వెస్ట్ గోదావరి జిల్లాలో 50 దేవాలయంలో మహాశివరాత్రి ప్రేయర్స్ ఈ రాత్రి నుంచి జరుగుతున్నాయి, స్టార్ట్ ఉంది. దీని సందర్భంగా ఇక్కడ కూడా మన భీమవరం టెంపుల్ కి మధ్యాహ్నం 12 వరకు నుంచి స్టార్ట్ చేస్తే రేపు 12 వరకు అవుతుంది. దీని గురించి అందరూ అరేంజ్మెంట్స్ ఇప్పుడు ప్రశాసన తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున జరిగాయి. మన తరఫున పోలీస్ సపోర్ట్ ఇక్కడెక్కడ కావాల్సింటే ప్రొవైడింగ్ ఇట్. ఇక్కడ ఎట్లా బ్యారికేడింగ్ ఉన్నాయా, సీసీటీవీ కెమెరా ఉన్నాయా, భక్తుల కోసం ఏమేమి సర్వీస్ సరిగా ఉన్నాయా లేదా, స్టాంపీడ్ అవకాశం ఉంటే అన్ని చెక్ చేసి వారి ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ కరెక్ట్లీ. అండ్ డిఎస్పీ గారు ఇక్కడ ఉంటున్నారు ఈ రాత్రి నుంచి రేపు ఎల్లుండి వరకు. సో వీఆర్ కాన్ఫిడెంట్ భక్తులకి ఏమన్నా ఇబ్బంది లేకుండా దిస్ ప్రేయర్ ప్రోగ్రామ్, మహాశివరాత్రి ప్రోగ్రామ్ విల్ గో ఆన్ సేఫ్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. మన హృదయపూర్వకంగా అందరు ప్రజలకి ఒక మహాశివరాత్రికి శుభాకాంక్షలు. Everybody celebrate the festival in a good manner. Thank you. జిల్లాలో ఈ భీమవరం తర్వాత పాలకోల్ వచ్చిన మన సమ్ 3-4 టెంపుల్స్ కి లిటిల్ బిట్ ఇష్యూస్, ఎవరు ఓనర్షిప్ అయినా అక్కడ సమ్ కాస్ట్ ఇష్యూ లేట్ ఉంటే అక్కడ సరిపోతాం బందోబస్తు జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఇయర్ మనకి ఒక సైడ్ ఇన్సిడెంట్, ఒక ఫైర్ క్రాకర్ లో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని గురించి కూడా అందరి డిపార్ట్మెంట్స్ కి ఇన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎనీ ప్లేసెస్ వేర్ ఫైర్ క్రాకర్స్ ఇన్వాల్వ్డ్, ఫైర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అక్కడ ఫైర్ డిపో పెడుతున్నారు ఈ సంవత్సరం. ఇది చిన్న మిస్టేక్ లాస్ట్ టైం కూడా జరిగింది, మొన్న ప్రీవియస్ ఇయర్స్ కి. అది పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ టైం ఏది ఇబ్బంది లేకుండా విల్ ఇన్షూర్ దట్ దిస్ టైం దేర్ నో సచ్ ప్రాబ్లమ్స్ కమ్. ఇక్కడ ఇప్పుడు 1000 మంది ఇక్కడ ఉంటున్నారు. మొత్తం జిల్లాలో చూస్తే అరౌండ్ 600 పీపుల్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఇన్ దిస్. తర్వాత మళ్ళీ ఇల్లుండి మనకి ఎల్ఎంఎల్సీ ఎలక్షన్ ఉంది. ఇది 2 బందోబస్తు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గౌడాన్లో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తనిఖీ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గౌడాను తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఈవీఎం గౌడాన్ తనిఖీలో భాగంగా ఈవీఎం గౌడాన్కు వేసిన భద్రతా సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు మొదలైనవి పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ ను పరిశీలించి అందులో సంతకం చేశారు. ఈవీఎం గౌడాన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, కలెక్టర్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. లెస్బియన్, గే, అలాగే బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ మరియు అలైంగిక విధానంలో జీవనం గడిపే వ్యక్తులకు చెందిన మనోభావాలని గుర్తించి సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కును పొందేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో LGBTQIA+ కమ్యూనిటీ సభ్యుల హక్కుల మరియు హక్కులపై ప్రత్యేక చట్టపరమైన శిక్షణ కార్యక్రమం, వారి హక్కులను భరించడంలో క్వీర్ కమ్యూనిటీ అవసరమైన సహాయం అందించడానికి పారాలీగల్ పాత్రపై శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ స్వలింగ సంపర్కులు, ఇతర ట్రాన్స్జెండర్లు తదితరులకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించకపోయినా సుప్రీంకోర్టు మనోభావాలను గుర్తించి గౌరవించడం జరిగిందన్నారు. అటువంటి వారి విషయంలో సుప్రీంకోర్టు చూపిన పెద్ద మనస్సు దృష్ట్యా మనం కూడా మనసా వాచా కర్మన విధి నిర్వహణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో
పర్మనెంట్ లోక్ అదాలత్ న్యాయమూర్తి శ్రీమతి ఏ గాయత్రి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి, సాది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా మనకి సుప్రీంకోర్టు మన కాన్స్టిట్యూషన్ బెంచ్ లో వాళ్ళ రైట్స్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది మనము బై బర్త్ మనం ఏంటనేది మనకి ఎవరికి తెలియదు. బికాస్ ఆఫ్ అవర్ గ్రోత్ సమ్ చేంజెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ ఇట్సెల్ఫ్. అది కొంతమంది జనరల్ గా ఉండేవి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫీలింగ్స్, మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ అదర్ గ్రోత్ సేమ్ ఉంటాయి. కానీ సమ్ వితౌట్ వాళ్ళ లోపాలు ఏమి అంటే వాళ్ళ డిఫెక్ట్స్ ఏమి లేకుండానే కొంతమందికి కొన్ని రకాలైన ఫీలింగ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మెచ్యూరిటీ గ్రోత్ కానీ అనేది ఇండిఫరెంట్గా అని మనం ఇప్పుడు అనలేము. అలా ఉండడం మూలంగా ఏమేమి సొసైటీలో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కానీ లేదా ఇలా ఉన్నారు ఇండిఫరెంట్గా అన్యాచురల్గా ఇట్లా ఉన్నాయి అనే భావన అనే మార్పుని దాని మీద రుద్దడంతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జరిగిన మాదక ద్రవ్యాల నిర్మూలన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. సో నాట్ ఓన్లీ కంట్రోలింగ్ ద క్రైమ్ వల్ల మనకి మేనిఫెస్ట్ అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ప్రివెన్షన్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనం ఇలాగ నార్మల్గా మనం మీటింగ్స్ లా పెట్టుకుంటే ద ఆఫీసర్స్ కమ్ అండ్ గో. సో ఈచ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ డిజైన్ ఏ ఫార్మాట్ ఇన్ విచ్ దే హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో మీకు నార్కోటిక్స్ లోకి ఆ డెఫినేషన్ లోకి వచ్చిన మెటీరియల్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. Ganza, NDBL and some drugs what we use it as medicine. So prescription to తీసుకుంటే అది medicine, prescription లేకుండా తీసుకుంటే it's a drug. అలానే అందులో మనకి ఈవెన్ స్టేషనరీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అది నార్మల్గా చూస్తే ఇట్స్ ద స్టేషనరీ ఐటమ్, ఎస్పెషల్లీ వైట్నర్స్, బట్ అది ఇన్హేల్ చేస్తే ఇట్స్ ఎ డ్రగ్. అలానే మనం ఏదైతే ఇంట్లో యూజ్ చేసే పెయింట్స్ ఉన్నాయో అది కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే కొన్ని బ్రాండ్స్ ఆఫ్ పెయింట్స్ ని ఇన్హేల్ చేస్తే ఎక్కువ సెడేషన్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యూసేజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఒకరు పెయింట్స్ ఇన్హేల్ చేస్తున్నారు, లేకపోతే మన స్కూల్ బ్యాగ్ లో వైట్నర్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తున్నారు అని అంటే అది పోలీస్ వచ్చి దాన్ని ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఉన్న టీచర్ ఐడెంటిఫై చేయాలి, ఫ్యామిలీ ఐడెంటిఫై చేయాలి. సో స్టిల్ వీ నీడ్ సమ్ మోర్ ఎఫర్ట్స్ and serious efforts from all the department. So next time nunchi please call ee konni chemicals ni gaani add chesthe vallu repeated ga adi tinali ani anpistundi. So ento konta drug undannamata dopamine release cheyadanni motivate chese some materials they are added. So meer denikaithe dopamine releases ekku untundo that is drug. Am I right? So the things which improves dopamine releases, they wanted to take it again and again. Once they started using that, every time they wanted to take much more. So దీన్ని మనము కంట్రోల్ చేయాలి అని అంటే we'll take up a campaign kind of activity. Basically మనం నార్కోటిక్ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ మనము తగ్గించడానికి ఎవ్రీ మంత్ మేడం చైర్మన్షిప్లో మనం విల్ డూ దిస్ మీటింగ్. దీన్ని మనము ఆల్ డిపార్ట్మెంట్స్లో దీన్ని కష్టపడి మనందరం కూడా రెగ్యులర్ ఫీచర్ కింద తీసుకుంటే తప్ప మనము ఏదైతే మన సమాజం ఉందో దానిలోంచి దీన్ని బయట పెట్టలేము. బికాస్ చాలా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా సఫర్ అవుతున్నారు. యూ కెన్ అండర్స్టాండ్ ద ఫేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. పంజాబ్ అండ్ హర్యానా ఆర్ ది వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు దే ఆర్ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ యంగ్స్టర్స్ వర్క్ ఇన్ మెనీ సెక్టర్స్. వాళ్ళకి ఎవరు లేరు, వ్యవసాయం చేయడానికి లేరు, వర్క్ చేయడానికి లేరు, డైలీ డ్రైవర్స్ లేరు, ఎవరు లేరు. ఎందుకంటే ఒక 15 years డ్రగ్ మెనేస్ వచ్చేసి
వాళ్ళందరినీ కబ్జా చేస్తే దట్ హెస్ బికమ్ ఎన్ ఎలక్షన్ ఎజెండా యు సీ. సో భారతదేశంలో ఏదైనా ఇప్పుడు వరల్డ్లో ఎనీ కంట్రీని న్యూట్రలైజ్ చేయాలి, ఆ కంట్రీని పేదరికంలోకి తొయ్యాలా, లేదంటే ఆ కంట్రీని ఇల్ హెల్త్లోకి తొయ్యాలి. యాజ్ ఎ కంట్రీ ఇల్ హెల్త్లోకి, అనారోగ్యంలోకి పంపించాలి, నిర్వీర్యం చేయాలంటే పుష్ ది డ్రగ్స్ ఇన్ టు ది కంట్రీ. శివరాత్రి సందర్భంగా శ్రీ లలిత పార్వతీ సమేత గోస్పాదేశ్వర స్వామి పంచాయతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు మానేపల్లె సూర్యనారాయణ శాస్త్రి పేర్కొన్నారు. కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో సంస్కృత పాఠశాల ఆవరణంలో ఉన్న శ్రీ లలిత పార్వతీ సమేత గోస్పాదేశ్వర స్వామి పంచాయతన ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన రుద్రహోమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరికీ నమస్కరిస్తూ తెలియజేయమనగా, ప్రతి నెల వచ్చే మహాశివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తాం. మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తాం. ఆ మహాశివరాత్రి రేపే అంటే 26/2/2025 బుధవారం నాడు జరుగుతుంది. అది మనం ప్రస్తుతం సంస్కృత పాఠశాల శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లలిత పార్వతీ సమేత గోస్పాదేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా దర్శనాలు, అభిషేకాలు అవి జరుగుతాయి. అలాగే ఆరుదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా కోలాటం, 7 గంటల నుంచి స్వామివారి తెప్పోత్సవం, 8 గంటలకి స్వామివారికి అందరిచే మహానీరాజనం జరుగుతాయి. ఇవన్నీ అయ్యేసరికి 9 అవుతుంది. రాత్రి 9:30కి మళ్ళీ అభిషేకం మొదలవుతుంది. 11 నమ్మకాలతో 11 ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. 6వ నమ్మకం అయ్యేసరికి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం ముందు శాస్త్రీయ జ్యోతిర్లింగార్చన కూడా జరుగుతుంది. అలాగే తర్వాత మిగిలిన నమ్మకాలతో అభిషేకాలు జరిగిన తర్వాత రుద్రహోమం కూడా జరుగుతుంది. అది అయిన తర్వాత హారతి, నీరాజమంత్రోత్సవాలు ఉంటాయి. తర్వాత అది ఒక 2 గంటలు మనం కాలక్షేపం చేస్తే జాగరణ కూడా తీసి వస్తుంది. అలా జాగరణ కూడా అయిపోయిన తర్వాత లక్షవారం లేదు శుక్రవారం 28/2/2025 శుక్రవారం నాడు పూర్ణాహుతి, శ్రీశూల స్నానం ఇవన్నీ అయ్యాక అన్నదానం, తర్వాత సాయంత్రం ప్రత్యేకంగా పౌళింపు సేవ. కళ్యాణం జరిగిన తర్వాత పౌళింపు సేవ జరగాలి. ఆ పౌళింపు సేవ దంపతి యుక్తంగా వచ్చి దంపతాంబూలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. దానికి ముందుగానే 4 గంటలకల్లా మధుర పదార్థాలు అవన్నీ పంపించి సహకరించవలసిందిగా ప్రార్థన. మరొక విశేషం ఏంటంటే, ఈ లింగోద్భవ కాలం ముందు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి నాడు మాత్రమే జరుగుతుంది ఇలాంటిది. కృష్ణాష్టమి కూడా అర్ధరాత్రి జరుగుతుంది. అలా కొన్ని విశేష కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. అవి తెలుసుకుని ఆచరించి సాంప్రదాయాన్ని పాటించవలసిందిగా ప్రార్థన. రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అభివృద్ధి చూస్తామని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. కొవ్వూరు పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ మంత్రి కొత్తపల్ల జవహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్ల హాల్టులు, ఎక్స్ప్రెస్ బస్సులు కొవ్వూరులో ఉంచి వెళ్లే విధంగానూ కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. హేవాలాక్ బ్రిడ్జిపై పనులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు సలాది సందీప్ కుమార్, పార్టీ నాయకులు నీరుకొండ సూర్యనారాయణ, తాడిమండ్ల విజయరాణి వాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు బురుగుపల్ల వీరరాఘవులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హ్యావ్లాక్ బ్రిడ్జ్ కి ఘాట్లకు కలిపి 90 కోట్ల రూపాయలు కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది. హ్యావ్లాక్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి డిజైన్స్ అంటే డిపిఆర్ ఏ రకంగా ఉండాలి, అంటే దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ డిపిఆర్స్ అన్ని రెడీ అయిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది. 2027వ సంవత్సరం ఏదైతే మనం పుష్కరాలు మనం చూడబోతున్నామో ఆ టైం కల్లా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాము. ఇక్కడ మన ఘాట్లు కావచ్చు ఇవన్నీ కూడా కొంతమేరకు నిర్లక్ష్యానికి గురై ఏ విధంగా ఎంతటి దుస్థితి అక్కడ ఉన్నదో మన అందరికీ తెలుసు. కనుక వాటన్నిటి మీద మొన్న ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి బోట్లో వెళ్ళి అవన్నీ కూడా చూడటం జరిగింది. కనుక డిపిఆర్స్ అన్ని రెడీ అవుతున్నాయి. కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా నిర్వహించుకుంటున్నాము. కనుక డెఫినెట్ గా ఏంటంటే రాబోయే కాలంలో దీని డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. అంటే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ట్రైన్స్ ఆగకపోవటం వలన ఇంచుమించు 20 కిలోమీటర్స్ వరకు చుట్టూ తిరిగి రాజమండ్రి స్టేషన్ కి వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ విషయం ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. అయితే రేపు సికింద్రాబాద్ లో జనరల్ మేనేజర్ వారిని కలిసి అట్లాగే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి ఈ ట్రైన్ స్టాపేజెస్ అన్ని కూడా చూసేది. కోవిడ్ కి ముందు ఏవైతే ట్రైన్స్ ఆగాయో కనీసం వాటి మీద ఇప్పుడు ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. కనుక నేను వారిని కలిసి డెఫినెట్ గా ఆ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం కృషి నేను చేస్తాను. ఎదుర్కొనేటువంటి సమస్య ధర విపరీతంగా పడిపోయి వారు నిరాశలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS స్కీమ్ ఏదైతే ఉందో దాని మాధ్యమంగా ప్రతి క్వింటాల్ ని కూడా 11,000 పైచిలకు రూపాయలతోటి కొనుగోలు చేయాలి అనేటువంటి నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది. కనుక వారికి నా ధన్యవాదాలు నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్యామిన్ బ్రిడ్జ్ అంటే మన కొవ్వూరు కాదు, గ్యామిన్ బ్రిడ్జ్ నుండి దివాన్ చెరువు వరకు ఏదైతే ఆ ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా గడ్కరీ గారు నేను ఇచ్చిన వెంటనే కూడా వారు దాన్ని మంజూరు చేశారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అవడం కావచ్చు, హ్యాబిటేషన్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయం చేశారు. కనుక వారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నా తరపున మేడం గారికి వచ్చిన రిక్వెస్ట్ మన అందరి దగ్గర బస్ స్టాండ్ కి సంబంధించి మేడం అక్కడ ఏదైనా మినీ బస్ స్టాప్ వీళ్ళు ఉన్నారు మన కమ్యూనిటీ CSR నుంచి కొంచెం వరకు మీరు చెప్తే మీ స్థాయిలో ఎవరైనా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినా చిన్న షెల్టర్ వాళ్ళకి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మురళీమోహన్ గారితో అలాగే చేయించాం. అది మా పేరు మీద ఆయన గ్రాంట్స్ నుంచి చేయించాం. అన్ని నియోజకవర్గాలు చేయించాం. నేను కూడా మీ పేరు స్థిర స్థాయిలో ఉండే విధంగా వారికి 30 లక్షల స్పాన్సర్ అంటే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నాశనమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జవహర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పెద్దిరి రాజశేఖరం గెలుపుకు కృషి చేస్తున్న సంజయ్ను అభినందించారు. అభివృద్ధి చూడాలి అంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా MRPS వారిని కోరటం జరిగింది. వారు ప్రత్యేకంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా నాశనం అయింది అనే దానికి మనం చూసాం కళ్ళారా. మళ్ళీ తిరిగి ఆ నాశనాన్ని ఎవరు కోరుకోకుండా అభివృద్ధి, సంక్షేమం, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, దాంతోపాటుగా కూటమి పాలన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేరాబత్తుల రాజశేఖర్ గారి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం గాడిలో పట్టడానికి ఇంకా సంవత్సరంన్నర కాలం పట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. ఎందుకంటే పోలవరం కాపర్ డ్యామ్ కానీ, అమరావతిని 3 రాజధానుల పేరిట కానీ, అదేవిధంగా కేవలం హత్యలు, అత్యాచారాలు, ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు దళితుల యొక్క మారణకాండ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిందో మనందరం కూడా చూసాం. వరప్రసాద్ శిరోమణనం కానీ, డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా వేధించి చంపడం కానీ, అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, దాంతోపాటుగా గిరిజన మహిళలను తొక్కించి చంపడం కానీ, అదేవిధంగా
ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా ట్రైన్ కింద పడిపోయినటువంటి సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అంతమొందించాడు, తిరిగి ఆ పరిపాలన అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని అలాంటి పరిపాలన తిరిగి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే రాబోయే రోజుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సన్యాసాన్ని అప్పగించిన పరిస్థితి వస్తుంది కనుక దయచేసి ప్రజలందరూ కూడా గమనించి విఘ్నతతో పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేమని కోరుతా ఉన్నా. ప్రత్యేకంగా దళితులు, బడుగులు, బలహీన వర్గాల వారిని ప్రత్యేకంగా కోరటం జరుగుతాం. మరి ఈరోజు కొవ్వూరు పట్టణం నందు అన్నగారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మాదిగ సంఘం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఆయన్ని గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. అన్నగారు పిలుపు మేరకు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా కూడా తిరిగి ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ప్రతి నియోజకవర్గం తిరిగి ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున రాష్ట్రానికి అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి ఆయన ముందుకెళ్తూ మరి ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ అలాగే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ మరి ఇప్పుడు ఈ పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఉందో మరి దాన్ని ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ ఉమ్మడి కూటమి అభ్యర్థికి మనం పూర్తి స్థాయిలో ఎంఆర్పీఎస్ఎస్ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఉమ్మడి జిల్లాలో తిరిగి రాబోయే రోజుల్లో ఆయన గెలుపు కోసం మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.